శాక్తేయులకి శక్తి ఉపాసనలో ముఖ్యమైనది క్షేత్ర దర్శనం కూడా ఉంటుంది. శాక్తేయులు వారి ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు కానీ, సాధనా క్రమంలో ఉన్నప్పుడు కానీ సాధారణంగా శక్తి పీఠాలని, శక్తి క్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు. ఈ శక్తి పీఠాలలో మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపించి ఉన్నాయి పూర్తిగా. అయితే అమ్మవారి యొక్క ప్రతి శక్తి పీఠానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ ఉన్నటువంటి శక్తి క్షేత్రాలన్నిటిలో చాలా ప్రత్యేకమైనది, ప్రధానమైనది, ఉన్నతమైన శక్తి క్షేత్రం ఏది అని అడిగితే వారి వారి భక్తిని బట్టి, వారి వారి ఉపాసన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి క్షేత్రాన్ని చెప్తారు. అయితే సాక్షాత్తు అమ్మవారి మాటల్లో సాక్షాత్తు భగవతి హిమవంతునికి తన యొక్క క్షేత్రాల యొక్క ప్రత్యేకత గురించి, వాటి యొక్క ప్రాధాన్యత గురించి ఒకచోట దేవి భాగవతంలో ఆమె స్వయంగా వివరించి చెప్పి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం చూద్దాం. ప్రతి శక్తి ఉపాసకులు కానీ, శాక్తేయులు కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి గ్రంథం దేవి భాగవతం. అమ్మవారి యొక్క లీలలు, ఎన్నో గొప్ప గొప్ప భక్తుల యొక్క కథలే కాకుండా దీంట్లో ఎన్నో తాంత్రిక రహస్యాలు, ఎన్నో జ్యోతిష రహస్యాలు కూడా ఉన్నాయి. మున్ముందు మీతో నాకు తెలిసినటువంటి, అంటే నేను చదువుతుండగా నాకు కనిపించినటువంటి ఎన్నో జ్యోతిష్యపరమైనటువంటి రెమెడీస్ ఈ గ్రంథంలో నాకు కనపడ్డాయి. వాటన్నిటినీ అంటే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఖర్చులు పెట్టి వేలకు వేలు, లక్షల లక్షలు ఖర్చులు పెట్టి యజ్ఞాలు, యాగాలు లాంటివి చేయకపోయినా అలాంటి ఫలితాన్ని కేవలం అటువంటి రెమెడీస్ని కేవలం ఈ మన సాధనా పద్ధతి ద్వారా చేసుకోగలిగేటువంటి అవకాశాన్ని ఈ దేవి భాగవతంలో ఎన్నో చాప్టర్స్లో చాలా రహస్యంగా చెప్పబడి ఉంది. ఉదాహరణకి శ్రీకృష్ణుని దేవి భాగవతం మొదట్లో శ్రీకృష్ణుడు వారు ఆ శమంతకమణి యొక్క నింద అతని మీద పడుతుందన్నమాట. స్వామి మీద శమంతకమణి దొంగతనం చేసినట్టుగా నింద పడుతుంది. ఆ కథని చదివితే ఆ కథలో ఒక అద్భుతమైనటువంటి ఒక జ్యోతిష్య రెమెడీ అనేది దాంట్లో దాగి ఉంది. అవన్నీ మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం, తెలుసుకుంటూ ఉందాం. ప్రతి కథలో ఎన్ని రకాల, అంటే కథని కథగానే కాకుండా దాని వెనక ఎన్నో జ్యోతిష్యపరమైన, తాత్వికపరమైన, తాంత్రికపరమైన విషయాలు కూడా ఎన్కోడ్ చేయబడి ఉన్నాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి గ్రంథం ఈ దేవి భాగవతం. శాక్తేయ ఉపాసకులు, శక్తిని పూజించే వాళ్ళందరూ కూడా వాళ్ళకు దగ్గర ఉండవలసిన ప్రధానమైనటువంటి గ్రంథం దేవి భాగవతం. అయితే ఇవాళ ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే శక్తి క్షేత్రాలన్నింటిలో కల్లా చాలా ప్రత్యేకమైనది, ఉన్నతమైనటువంటి శక్తి క్షేత్రం ఏది అనే విషయాన్ని సాక్షాత్తు భగవతి హిమవంతునికి చెప్తుండగా ఆ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం. ఇది హిమవంతునికి సాక్షాత్తు భగవతి తన యొక్క క్షేత్రముల గురించి చెప్పేటువంటి సన్నివేశం అన్నమాట. ఇక్కడ హిమవంతునికి తన యొక్క ప్రభావం గురించి, అంటే తన యొక్క విశ్వస్వరూపం గురించి వివరిస్తూ, అలాగే తన శక్తి క్షేత్రాల గురించి కూడా ఆ సందర్భంలో చెప్తుంది. అయితే ఇక్కడి నుంచి చూస్తే ఆ శక్తి క్షేత్రాల యొక్క లిస్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. కోలాపూర్లో పరమ ప్రసిద్ధమైన స్థలం కలదు. అచ్చట లక్ష్మీదేవిగా అమ్మవారే నివాసం ఉంటుందన్నమాట. అంటే కోలాపూర్ క్షేత్రంలో లక్ష్మీదేవిగా ఉన్నది భగవతి. అలాగే రెండవ స్థలం పేరు మాతుఃపురము. ఈ పురమనందు రేణుకమ్మ అనే పేరుతో వెలసి ఉన్నది. అలాగే తుల్జాపూర్లో అది మూడవ స్థలం. అలాగే సప్తశృంగము అనే ఒక స్థలము కలదు. అలాగే హింగుళ అనే ఒక స్థలము కలదు. తర్వాత జ్వాలాముఖి,
శాకంబరి, భ్రామరి, రక్తదంతిక, దుర్గ ఈ దేవీమణుల యొక్క స్థలములు వీరి వీరి పేర్లతోనే ప్రసిద్ధములయ్యాయి. అలాగే భగవతి వింధ్యాచలవాసినిగా ఒక సర్వోత్తమ స్థానం కలదు. వింధ్య పర్వతం మీద కలదు ఆ క్షేత్రం. ఈ వింధ్యాచలం అనేటువంటి ఆ క్షేత్రం వింధ్య పర్వతం మీద కలదు. అన్నపూర్ణ స్థలము, కాంచీపుర స్థానము అత్యంత శ్రేష్టమునని భావించబడును. ఇప్పటికీ మనకి వీటిలో ఉన్న శ్రేష్టమైన స్థలాలుగా కొన్నిటిని అమ్మవారు పేర్కొన్నారు. వాటిలో వింధ్యాచలము, కాంచీపురము, అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ, భీమ, విమల అను స్థలములు ఆ పేర్లతోనూ ఖ్యాతి వహించినవి. ఇలాగా ఎన్నో స్థలాల యొక్క పేర్లు, క్షేత్రాల యొక్క పేర్లు చెప్తూ వచ్చింది. అయితే ఇక్కడ మీరు చివరగా చూసినట్లయితే ప్రతి ప్రదేశంలో అక్కడ అమ్మవారి యొక్క ఏ పేరుతో ఉన్నాను, ఎలాగా అక్కడ ప్రతిష్ఠ అయి ఉన్నాననేది చెప్పబడి ఉంది. అలాగే చివరగా వచ్చినప్పుడు శంకరుడు సతీదేవి శరీరమును తీసుకొని తిరుగుచుండెను. ఆ సమయమున సతి యొక్క యోని భాగము పడిన స్థలము కామరు అని పేరు గల దేశమునందు ప్రసిద్ధమైనది. సతీదేవి యొక్క యోని భాగం కామరూప అనేటువంటి ప్రదేశంలో పడింది. అదే నేటి కామాఖ్య క్షేత్రం. అచటనే భగవతి త్రిపుర సుందరి యొక్క స్థానము కలదు. త్రిపుర సుందరి యొక్క అసలైన క్షేత్రము ఈ కామాఖ్య క్షేత్రమే అని స్వయాన భగవతి అమ్మవారే చెప్పారన్నమాట. మహామాయతో సుశోభితమైన ఈ స్థలము జగత్తునందలి అన్ని క్షేత్రముల యందు రత్నము వంటిది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రముల కంటే ప్రత్యేకంగా అమ్మవారు కామాఖ్య క్షేత్రం గురించి గుచ్చి మరీ చెప్తుంది. ఏమని? ఈ ఉన్న క్షేత్రములన్నిటికంటే వాటన్నిటిలో కల్లా రత్నము లాంటిది ఈ కామాఖ్య క్షేత్రము. ఇంకా చెప్పించండి. ధారాతలమునందు దీనిని మించి ప్రసిద్ధి చెందిన స్థలం ఎక్కడనూ లేదు. ప్రతి మాసమందు దేవి అచట రజస్వల అగుచుండును. అప్పుడు అచట నుండి ప్రధాన దేవతలందరూ పర్వతమునందు చేరుదురు. అంటే అమ్మవారు రజస్వల అంటే అంబువాచి సమయం అంటారన్నమాట. అంబువాచి ఉత్సవం జరుగుతుంది. అమ్మవారు రజస్వల ఆ 4 రోజులు ఆలయాన్ని మూసి అంబువాచి ఉత్సవంగా అంబువాచి సమయంగా ప్రకటిస్తారనమాట. ఆ సమయంలో ఆలయం మూసేసి ఉన్నా కూడా ఆలయం చుట్టూ ఉన్న దేవతలందరూ చేరి అమ్మవారిని సేవిస్తూ ఉంటారని చెప్పింది. ఆ అంబువాచి టైంలో అచ్చట ప్రతి దేవత వచ్చి అక్కడ ఉంటారని చెప్పింది. అలాగే ఆ సమయమున ఆ సమస్త భూమియును దేవీమయమగును. అంబువాచి సమయంలో అక్కడ ఉన్న ప్రదేశం ఆ యొక్క నీలాచల పర్వతాలలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా దేవతలమయమై ఉంటుంది. అందుకే శాక్తేయ ఉపాసకులు, శక్తిని ఉపాసించేవారు జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా అంబువాచి సమయంలో అమ్మవారిని దర్శించాలి. కనీసం ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి. అక్కడ మీరు తీసుకున్న మంత్రాన్ని కనీసం ఒక మాలైనా సరే అంబువాచి సమయంలో చేయగలగాలి. చేస్తే ఆ తల్లి యొక్క శక్తి, ఆ తల్లి యొక్క కరుణ మనకి ఖచ్చితంగా ప్రభావవంతంగా మన జీవితాన్ని మార్చే తీరుతుంది. అలాగే కనుక ఈ కామాఖ్య యోని మండలం కంటే శ్రేష్టమైనది ఇతర స్థలం ఏదియును లేదు. చెప్పాను కదా, అమ్మవారు ఇక్కడ ఉన్న ఆమె యొక్క క్షేత్రాలన్నింటినీ వివరించింది. ప్రత్యేకంగా కామాఖ్య క్షేత్రం గురించి చాలాసేపు వివరించింది. ఎందుకంటే ఆ కామాఖ్య క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. నేను ఈ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ కామాఖ్య క్షేత్రానికి మన దక్షిణ భారతదేశ వాసులు కానీ మన తెలుగువారు కానీ చాలా దూరం అయ్యారనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంది. శక్తి క్షేత్రాలన్నింటిలో కల్లా అత్యంత ప్రభావవంతమైనది, అమ్మవారి చేతే పదే పదే చెప్పబడినటువంటి క్షేత్రం కామాఖ్య.
ఆ కామాఖ్య క్షేత్రాన్ని ఉపాసకులు కానీ, సాధకులు కానీ, అమ్మవారి భక్తులు కానీ ఖచ్చితంగా ప్రత్యేకంగా వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన వారికి ఖచ్చితంగా ఆ శక్తి, ఆ యొక్క క్షేత్రం యొక్క ప్రభావం తెలుస్తుంది. అది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళండి అని పదే చెప్తారు నాలాగే. ఆ కామాఖ్య క్షేత్రం యొక్క ప్రభావం అంత గొప్పది. ఒక్కసారి మీరు వెళ్ళొచ్చారంటే నేను చెప్పినట్లే మీరు కూడా చెప్తారు, కామాఖ్యకు ఒకసారి వెళ్ళండి అని. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం. కాబట్టి మీరు జీవితంలో ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని శాక్తేయ క్షేత్రాలు తిరిగినా కూడా ఒక్కసారి అమ్మవారి క్షేత్రాన్ని, ఆ కామాఖ్య క్షేత్రాన్ని దర్శించండి. అలాగే అంబువాచి టైంలో, ఆ సమయంలో కనీసం మీరు గుడి దగ్గరలో లేకపోయినా, ఎందుకంటే లక్షల మంది గుడి చుట్టూ గుమిగూడి ఉంటారు కాబట్టి, కనీసం ఆ నీలాచల పర్వతాల మీద కాలు పెట్టినా కూడా చాలు. దాని యొక్క అద్భుత ప్రభావం మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చిదిద్దుతుంది. అమ్మవారి యొక్క శక్తి మీ జీవితాన్ని ప్రభావితం చేయటం మొదలు పెడుతుంది. నేను చెప్పిన ఈ విషయం మీకు అర్థమయ్యి నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఎంతోమంది అద్భుతమైన కామెంట్స్లో ఆ శక్తి, అమ్మవారి యొక్క విషయాలు చెప్తూ ఉంటే నాకు ఒక రోమాంచితమైనటువంటి అనుభవం కలుగుతుంది. మీరు చెప్తుంటే, మీ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే, ఈసారి కూడా అమ్మవారితో మీకున్న అనుభవం దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా చదివి ఎంతో ఆనందిస్తానన్నమాట. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మున్ముందు నేను అమ్మవారి యొక్క ఈ దేవి భాగవతం కథ చదువుతున్నప్పుడు నాకు ఒక జ్యోతిష్యపరంగా ఎటువంటి రెమెడీస్ కనిపించాయి అనేది కేవలం నా యొక్క దృష్టికోణం ద్వారా ఏమేమి కనిపించాయి అనేది మీకు చెప్తాను. అవి కేవలం నా యొక్క దృష్టికోణంలో ఎలా కనిపించాయి అనే దాన్ని బట్టే నేను మీకు చెప్తాను. ఎందుకంటే అది అందరికీ ఆమోదయోగ్యమో కాదో నాకు తెలియదు. కానీ ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ ఆస్ట్రాలజీ మీద, జ్యోతిష్యం మీద, సాధన మీద, ఈ మంత్ర తంత్ర విషయాల మీద ఎన్నో సంవత్సరాలుగా నేను ఒక రీసెర్చ్ అనేది చేయడం వల్ల నాకు ప్రతి కథ వెనుక కూడా ఒక తాంత్రిక రహస్యం కానీ, ఒక సైంటిఫిక్ రహస్యం కానీ, ఒక జ్యోతిష రహస్యం కానీ కనిపిస్తూనే ఉంటుంది. అది కనిపించింది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిందే. నేను అలా షేర్ చేసుకుంటే నాకు ఆ భారం తీరినట్టు ఉంటుంది. ఒకవేళ అది ఆమోదయోగ్యమో కాదా, లేకపోతే అందరూ చెప్పే విషయమా, అందరూ పెద్ద ఆస్ట్రాలజీలో ఒప్పుకునే విషయమా కాదా అనేది కూడా నేను ఇంకా లెక్క చేయదలుచుకోలేదు. కేవలం అమ్మవారి ప్రమాణంగా, అమ్మవారు ఈ కథల ద్వారా నాకేమి రివీల్ చేస్తుంది అనే విషయం మీద ఆధారపడి అమ్మ నాకు ఏమి రివీల్ చేస్తుంది అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ముగించేసి తర్వాత ఈ దేవీ భాగవతంలోని ఒక్కొక్క కథని ఎన్ని రకాలుగా మనం అనలైజ్ చేయొచ్చు, దానిలో ఎన్ని రకాల రహస్యాలు మనకి గోచరిస్తాయనే విషయాన్ని కూడా మీతో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.